రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి విల్లాస్ లో దారుణం చోటు చేసుకుంది. ఆత్మ అంటే ఒక అమ్మ గురించి తను ఏకంగా చంపేశారు. ఆస్తి కోసం అమ్మని దారుణంగా పొడిచి మరీ చంపాడు కొడుకు. ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అని దానిపైన పోలీసులు కూడా విచారణ కొనసాగించారు. మరి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో డివినో విల్లాస్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం అమ్మను పొడిచి చంపాడు కొడుకు. తెల్లాపూర్లోని 100 కోట్ల విలువైన స్థలం కోసం తన పేరు మీద రాయాలంటూ గొడవ మొదలైంది. కానీ ఆస్తి పంపకాలు కూడా వెంటనే చేపట్టాలంటూ ప్రెషరైజ్ చేశారు. తల్లిదండ్రులతో తరచూ వాగ్వాదానికి దిగాడు. అయినా కానీ సద్దుమనగలేదా గొడవ. దాని తర్వాత తల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి కార్తీక్ రెడ్డి కూడా చంపినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అడ్డుకోపోయిన తండ్రి పైన కూడా దాడి చేశారు. చికిత్స పొందుతుంది ప్రస్తుతం. చనిపోయిన రాధికారెడ్డి కూడా చికిత్స పొందుతూ ఇప్పుడు పూర్తిగా కూడా ప్రాణాలు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. కార్తీక్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కు బానిసగా మారిన కార్తీక్ రెడ్డి కొన్ని రోజులుగా డి అడిక్షన్ సెంటర్లో కూడా చికిత్స పొందుతున్నట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. మరి డ్రగ్స్ పిచ్చిలోనే ఇదంతా చేశారా, లేదంటే ఆస్తి కోసం ఇంత దారుణానికి కూడా పాల్పడ్డారా అన్న విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కార్తీక్ రెడ్డి మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు దీని గురించి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఉదయం మాకు 5:30 సమయంలో తెల్లపూర్లో ఉన్న డివినో విల్లాస్లో నివాసం ఉంటున్న ఈ నవారి రాధికారెడ్డి 50 సంవత్సరాల ఏజ్ గల తన చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయి పొడ్చడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి సిటిజన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నది, అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మేము ఈ విషయంతో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్పై ఆ చిన్న కొడుకుపై అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము. మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకున్నది ఏమనగా, నవంబర్లో వాళ్ళ పెద్ద కొడుకు సందీప్ రెడ్డి మ్యారేజ్ కావడం జరిగింది. అప్పటి నుంచి తను ఆస్తి పంపకాలు జరపాలా, నాకు వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను బిజినెస్ చేసుకొని బతుకుతాను అంటని చెప్పి తల్లిదండ్రులతోటి వాళ్ళ అన్నయ్యతోటి గొడవ పడుతుండేవాడు. దీనికి తోడు తను బాగా తాగుడు కూడా బానిస అవ్వడం జరిగింది. ఈ తాగుడుకు బాగా బానిస అవ్వడంతో తన్ని కోయంబత్తూరులో కూడా డి అడిక్షన్ సెంటర్కి జాయిన్ చేయడం జరిగింది. ఒక 1.5 మంత్ క్రితం ఆ డి అడిక్షన్ సెంటర్ నుంచి వచ్చి వీళ్ళతోటే నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి తరచు గొడవ పడేవాడు. నిన్న బాగా తను అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ ఫాదర్ తోటి గొడవ పడి, మీరు ఆస్తులు పనిచేస్తారా లేదా మిమ్మల్ని హతమార్చాలనే ఉద్దేశంతో ఆ గొడవ చేసి పొద్దున 4:30 టైంలో కత్తితోటి వివిధ శరీర భాగాల్లో పొడ్చడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 10:30 సమయంలో సిటిజన్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మేము ఈ అటెంప్ట్ మర్డర్ కేసుకి కన్వర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిందితుడు దొరికాడు. నిందితుడు ఇంకా పరారులో ఉన్నాడు, పట్టుకుంటాం. ఎస్, అయితే ఇదే ఘటనపై మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి లైన్లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ దుర్గారెడ్డి, చెప్పండి, అసలు ఏం జరిగింది? డ్రగ్స్ వల్లే తను డ్రగ్స్ బానిస అయ్యి ఇంత అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడని చెప్పుకోవాలా, లేదంటే ఇంకా కేవలం ఆస్తి కోసమే అసలు తల్లి అని కూడా చూడకుండా చంపేసినట్టు కన్సిడర్ చేసుకోవాలా? లక్ష్మి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రము దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి మాత్రము ఒక ఆస్తి తల్లి ఆస్తి పంచివ్వలే అని చెప్పి 8 చోట్ల కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య ప్రయత్నం చేస్తే కుటుంబ సభ్యులు ప్రతిఘటించారు. ఆమె ఆసుపత్రి దాదాపు 52 సంవత్సరాల తల్లిని ఆసుపత్రికి తరలించిన తర్వాత శిక్ష పొందుతూ ఆమె చనిపోవడం జరిగింది. తల్లికి కూడా గాయాలు అయినాయి. తర్వాత మద్యానికి బానిసైన ఎవరైతే కార్తీక్ రెడ్డి ఉన్నారో, కార్తీక్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా తన ఆస్తి తనకు పనిచేస్తే నేను అమ్ముకుంటాను, లేకుంటే నా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే ఖచ్చితంగా మద్యానికి బానిసై ఉన్నాడు కనుక ఈ ఆస్తి పనిచేసే కొంచెం సమయం పడుతుందని కొంచెం ఒప్పుకోబడ్డానని చెప్పి చెప్పినా వినకపోవడం, ఆ తర్వాత కూడా మద్యం తాగి ఇతర సందర్భాల్లో కూడా చాలా చోట్ల గొడవ పడడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర గొడవ పడిన దాఖలాలు ఉన్నాయి. దాంతో పాటు ప్రతిఘటించే సందర్భంలో కూడా కొంత ఘర్షణ జరిగింది. కానీ ఆస్తి వివాదంకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తి పనిచేస్తే అమ్ముకునే అవకాశాలున్నాయని చెప్పి ఆ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో నిరాకరించిన తల్లిపై మాత్రం కత్తి తీసుకుని వచ్చి ఆ రాత్రిపూ సమయంలో మాత్రం మధ్యలో ఉండి 8 చోట్ల వివిధ ప్రాంతాల్లో కూడా గట్టిగా పొడవడం, ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే సమయంలో చనిపోవడం జరిగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత కార్తీక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు కేసు విషయంలో. ఆ తర్వాత తండ్రి కూడా గాయాలైన ఆయన కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. నిజంగా
మద్యానికి బానిస అయిన వాళ్ళు చాలా విచక్షణరహితంగా వ్యవహరించడము, ఆ తర్వాత బంధువుల దగ్గర అప్పులు చేయడము, ఇతర చోట్ల కూడా ఆ మద్యం తాగడానికి రోడ్లపై అడుక్కోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే కూడా అంటే ప్రతి చోట కొన్ని సందర్భాల్లో ఎవరు కొంతమంది మాత్రం మద్యం తాగిన తర్వాత సైలెంట్ గా ఉంటున్నారు. మిగతా యువత ఎవరైతే మద్యానికి బానిస అయ్యారో వాళ్ళంతా కూడా మద్యం తాగిన తర్వాత తల్లిదండ్రులతోటి గొడవ పడము, ఆ తర్వాత తల్లిదండ్రులు కొంత మందలించినా వినకపోవడము, ఆ తర్వాత తల్లిదండ్రులపై తిరుగుబాటు చేయడం అంతవరకు చూస్తున్నాం. కానీ కొత్తగా మాత్రం తల్లిదండ్రులు హత్య చేసి ఆస్తి కోసం అమ్ముకొని మద్యం బానిస అయిన వాళ్ళు వివరించే శైలి కావచ్చు, లేకుంటే వాళ్ళని చూస్తుంటే మిగతా వాళ్ళు కూడా ప్రవర్తన ఏ విధంగా ఉంది, మద్యానికి బానిస అయిన వాళ్ళు యువత ఏ విధంగా చెడు ప్రవర్తన కలిగి ఉంటున్నారని కూడా ఈ సంఘటన రుజువు చేస్తుందని చెప్పవచ్చు లక్ష్మి. దీంతో మనం చూస్తే అంటే దాదాపు 9 మాసాలు మోసి కనిపించిన తల్లినే తాను ఆస్తి కోసం ఆ తర్వాత మద్యానికి బానిస అయి చంపుతున్నాడంటే తన ప్రవర్తన, తన నేర వృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయము పోలీసులు మాత్రము కొంత విసిపోయారు. అంటే దాదాపు ఇతను తల్లిని చంపేడు, రేపు పొద్దున ఆ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అఘాత్యానికి పాల్పడతారని కఠినంగా శిక్షలు వేసి నిజంగానే మద్యానికి బానిస అయిన వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు చాలా మంది కూడా కొంతమంది మనం చూస్తుంటాము, ఆ రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటే కూడా ఎటు వెళ్తుంటారో తెలియదు. మద్యానికి బానిస అయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో తెలియని పరిస్థితి కూడా మనకు చోటు చేసుకున్న పరిణామం తెలుస్తుంది. ఈ సంఘటన మాత్రము నిజంగా ఆ తల్లిని చంపిన తర్వాత కూడా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను తల్లిని హత్య చేశాను అని చెప్పి చెప్పుకునే సందర్భం చూస్తే అంటే ఆస్తి కోసమే చంపాను తల్లిని, అంటే తాను మద్యానికి బానిస అయ్యాడు కనుక తాను తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఆస్తి ఎప్పుడైతుందో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వంశపారిపర్యంగా ఖచ్చితంగా కొడుకులకు పుత్రులకు వస్తుంటుంది, కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈయన ముందే పనిచేస్తే అమ్ముకొని తాగుడు బానిస అయ్యాడు కనుక అమ్ముకుంటాడు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కార్తీక్ వాళ్ళ ఆ రాధమ్మ తండ్రి మాత్రము నిరాకరించారు. దీంతో ఆయన మాత్రము ఆ మద్యం మాత్రమే ఈ యొక్క ఆ తల్లి మీద కత్తిపోటు గురి చేసి చంపినట్టుగా పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలు చేపట్టడం జరిగింది. నిజంగా అరెస్ట్ చేసి కూడా జైలు పంపే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో మాత్రం ఇక్కడ ఎప్పుడైతే రాధమ్మ చనిపోయిందో ఆ కాలనీవాసులు కూడా ఖచ్చితంగా కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, నిజంగా ఇలాంటివి కూడా జరగకుండా చూడాలి, పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆ కొత్త శిక్షలు చట్టంలో వచ్చినాయి కనుక ఖచ్చితంగా 3 నెలలు 6 నెలలు కాకుండా 1 ఏడాది 2 నెలలు ఆ జైల్లో ఉంటే ఇలాంటి కూడా మర్చిపోతారు, మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపాలి, శిక్షణ కూడా నమోదు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది లక్ష్మి. ఇక మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాల్లో కూడా ఎవరైతే అన్మ్యారీడ్ కానీ పెళ్లైన కొన్ని సందర్భాల్లో కూడా ఆ తాగుడుకు బానిస ఇతర పనులు చేయకపోవడము, ఆ తర్వాత తల్లిదండ్రుల మీద కావచ్చు, భార్య పిల్లల మీద కానీ కావచ్చు, ఇలా నేర ప్రవృత్తి అంటే దాదాపు ఏ విధంగా నేరం చేస్తే ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఏ విధంగా మనం మద్యం తాగే అలవాటు ఉందో మద్యానికి డబ్బులు కావాలి, ఆ సమయంలో వీళ్ళకి డబ్బులు ప్రాధాన్యం తప్ప మిగతా ఈ విషయాలు తల్లి తండ్రి భార్య పిల్లలు వీరికి కూడా ఆలోచన లేకుండా ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళు చంపాలనుకున్నా కానీ డబ్బులు లేకపోతే ఎవరు చూడరు, ఖచ్చితంగా ఎవరు ఎదురుంటే వాళ్ళని కూడా చంపే ప్రయత్నం చేస్తుంటారు. అంటే తల్లిని మాత్రమే హత్య చేసే ప్రయత్నంలో ప్రతిఘటించి తండ్రి కూడా గాయాలైనాయి. అంటే లక్ష్మి ఇదంతా చూస్తే మధ్యలో చేశాడని కానీ ఆ పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయితే మనకు ఆ సమాచారం అయితే అందుతుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దుర్గారెడ్డి. ఎస్, అయితే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివినో విలాస్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఏకంగా అమ్మను పొడిచి చంపాడు కొడుకు. తెల్లాపూర్లోని 100 కోట్ల విలువైన స్థలం అది. సో దానికి కన్ను కుట్టి మాత్రం ఇదంతా చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తన పేరు మీద రాయాలంటూ గొడవ కూడా స్టార్ట్ చేశాడు. ఆస్తి పంపకాలు కూడా వెంటనే చేపట్టాలంటూ చాలా ప్రెషరైజ్ చేశారు. తల్లిదండ్రులతో తరచూ వాగ్వాదానికి దిగేవాడని కూడా తెలిపారు. అంతేకాకుండా తల్లిని ఏకంగా 8 చోట్ల కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు కార్తీక్ రెడ్డి. అడ్డుకోపోయిన తండ్రి పైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం తల్లి అయితే చికిత్స పొందుతూ చనిపోయింది. ఎస్, రాధికారెడ్డి ఇప్పుడు ప్రాణాలతో లేరు. అండ్ కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఇప్పుడు ఇంత ఘోరానికి పాల్పడ్డారు అంటే ముందు బ్యాక్గ్రౌండ్ కూడా చేస్తారు కాబట్టి అసలు దీనికి కారణాలు ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు డ్రగ్స్ కు బానిసగా మారాడు కార్తీక్ రెడ్డి అని కూడా వెలుగులోకి వచ్చింది. అదే విషయం పైన కొన్ని రోజుల కింద కూడా డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు కార్తీక్ రెడ్డి. మరి కార్తీక్ రెడ్డి ఇంత అగాధ్యానికి పాల్పడ్డాడు, ఏకంగా తల్లి అని కూడా చూడకుండా ఆస్తి కోసమే 8 సార్లు పొడిచి చంపాడు అని అంటే దీని గురించి పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు.